అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండతంబిల సాయి 22/13వ తేదీ మార్గ మధ్యలో పదుల చాట్లో నిండి గర్భిణి పాపను జన్మనిచ్చింది. దీంతో అంబులెన్స్ వచ్చిన తర్వాత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ప్రత్యేక వైద్యం అందించారు. తిరిగి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుండి తల్లి పిల్లల అంబులెన్స్ లోసిగి గ్రామానికి తరలించాలని హాస్పిటల్ అధికారులు ఆదేశించారు. కానీ హాస్పిటల్ అంబులెన్స్ కొంతవరకు ప్రయాణం చేసి ఘాటి ఎక్కలేకపోయింది. దీంతో తన కుటుంబ సభ్యుల సహకారంతో పాప పట్టుకుని బాలింత నెమ్మదిగా కొండ ఎక్కుతూ తన స్వగృహానికి చేరింది. కొండతాంబర సాయి పాంగిబాజీ ఇద్దరు బాలింతలకు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక ఏసీ గదులు కేటాయించి ప్రత్యేక వైద్యం అందించినందుకు ఏరియా సూపరింటెండెంట్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కె గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పాంగి కొండతాంబలి సాయి బాలింత పాప పుట్టింది. మొన్న తుప్పల్లోనే పుట్టింది. అంబులెన్స్ ఆలస్యం అవడంతో ఈరోజు మళ్ళీ తిరిగి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండమైన వైద్యం అందించారు. కలెక్టర్ గారు అందరూ అధికారులు అందరూ స్పందించి అధునాతమైన వైద్యాన్ని కూడా అందించారు. ఆమెను తిరిగి ఇంటికి తల్లి బిడ్డ అంబులెన్స్లో తిరిగి పంపించారు. తిరిగి చూస్తే లోసింగి గ్రామం కొంతవరకు అంబులెన్స్ డ్రైవర్ ప్రయత్నం చేశాడు. కానీ చక్రాలు తిరిగిపోవడంతో అంబులెన్స్ కొండ ఎక్కలేకపోవడంతో తిరిగి అక్కడే దింపేసి అంబులెన్స్ డ్రైవర్ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 3 కిలోమీటర్లు బాలింత తన స్వర్గ్రామం లోసింగ్ గ్రామానికి ఈ కొండతాంబల సాయి అనేది వెళ్ళడం పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఆదివాసీ ఈ మన బిడ్డలు ఈరోజు తుప్పలంట అలాగే పొదలంట చెట్ల కింద కనే పరిస్థితి ఉంది. అలాగే చెన్నైనటువంటి రోడ్డు వేశారు. 2,50,00,000 రూపాయలతో రోడ్లు వేశారు. కానీ గ్రావెలు వేసి వదిలేశారు. కానీ ఆ గ్రావెల్ వేసిన రోడ్డు అయినా సరే వర్షాలకి భారీగా కొట్టుకుపోవడంతో ఈరోజు అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. నిన్న ఇంజనీరింగ్ అధికారి వీళ్ళు పరిశీలన చేసినాక వెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, అంబులెన్స్ తప్పని చెప్పేసి సర్టిఫికేట్ చేస్తాడు ఆయన. ఈరోజు అంబులెన్స్ సరిగా చక్రాలు తిప్పేస్తున్నారు, కానీ బండి మాత్రం ఎక్కట్లేదు. కాబట్టి రోడ్డుని సక్రమంగా ఏర్పాటు చేయాలి, అంబులెన్స్ వెళ్ళేట్టుకు రోడ్లు వేయాలి. ఆయన ఏం చెప్తారు ఇంజనీరింగ్ అధికారులు? చూడండి, టిప్పర్లు వెళ్తాయా, ట్రాక్టర్లు వెళ్తాయా అంటారు. టిప్పర్లకి ట్రాక్టర్లకి దాని యొక్క పవర్ ఉంటుంది. అది అంబులెన్స్కి అంత శక్తి లేకపోవడం వల్ల అంబులెన్స్ తిరిగేస్తున్నాయి. కాబట్టి మీరు వేసిన రోడ్లన్నీ కూడా అంబులెన్స్ వెళ్ళేటట్టుగా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదే పద్ధతిలో పిత్రిగడ్డ కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తారు, కానీ రోడ్లు అంబులెన్స్ వెళ్ళేటట్టుగా రోడ్లు వేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసిన కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం పల్లెబాట అనే కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టారు. కానీ రోడ్లకి బిల్లులు కట్టాలని చెప్పి కాంట్రాక్టులు పని మానేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ప్రచారం చూస్తే ఆకాశాన్ని నడుతుంది, పని చూస్తే గుమ్మం దాటలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు పాంగిసాయే కాదు, ఈ మధ్యన మళ్ళీ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కూడా పాంగి బుజ్జి నిన్న పాపను జన్మించింది. ఆమెని కూడా రేపు పొద్దున్న మళ్ళీ బాలింతగా డోలు మోసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు చెల్లించండి, కాంట్రాక్టులకి రోడ్డు నిర్మాణం చేయండి అని మేము డిమాండ్ చేస్తాను. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి ఆ గ్రామాన్ని సందర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ స్లిప్ అయిపోతుంది, పైకి ఎలాగ ఎక్కుతాయండి మనోళ్ళు. ఇక్కడికే ఇటు అటు స్లిప్ అయిపోతుంది, పైకి ఎక్కించలేమన్నారు. చూడండి అన్నా, మా దగ్గర బస్సులు ఏమన్నా పైకి ఎక్కుతున్నాయా? అంటే నిన్న కాక మొన్న వచ్చి అక్కడ సర్బారం వాళ్ళు అక్కడ వచ్చి కుట్టు పెట్టుకున్నారన్న. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆటోలు జీపులు బస్సులు ఎక్కేస్తున్నాయని చెప్పారు. లారీ అయితే అది పెద్దది, అంటే ఎక్కేస్తాయి, పైకి ఎక్కేస్తాయి అని రీసెంట్గా వీడియో తీసి పెట్టారు. ఇదనమాట, చూడండి. కష్టం, ఇబ్బంది పడతారు. మళ్ళీ చాలా మన కింద తెరబడే అవకాశాలు ఉంటాయి. బండి అది చూసుకొని చెయ్యండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఏం కాదు, పిల్లలు ఉన్నారు కదా, చంటి పిల్లలు ఉన్నారు కదా, అందువల్ల అంటుంది. మామూలు ఇష్టపడి ట్రావెలింగ్ చేసినప్పుడు అయినా ఎక్కే అవకాశాలు కూడా అదే మాత్రం ఆటో ఎక్కలేదు, ఎక్కడే షిఫ్ట్ అయిపోతుంది కదా. అవునవునవును, జాగ్రత్త తీసుకొచ్చి మరి ఏం చేస్తాం. ఓకే 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 అన్న. చూడండి, ఇంకో మా దగ్గర రోజు ఇలాగ వస్తూ ఉంటారు. తన వ్యాపారం కోసం ఎంత కష్టమైనా అలాగ వస్తూ ఉంటారు. చూడండి చూడండి, కష్టపడైనా అలాగ వస్తూ ఉంటారు అనమాట తన వ్యాపారం చేసుకోవడానికి. అన్నే చెప్పాడు పైకి ఎక్కవని చెప్పాడు. ఇదిగో తనే కష్టపడి పైకి బైకే పట్టుకెళ్తున్నారు. ఒకసారి మా పరిస్థితులుగా పెద్దలందరూ ఈ వీడియో ఇలా తీసాడని తప్పుగా అనుకోకండి. మమ్మల్ని అర్థం చేసుకుని, మా మనసు అర్థం చేసుకోండి. చూడండి చూడండి, చిన్న పాపని ఇక్కడే
దించేశారు.